హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్, ఏమి రుచి. నేను మీ హరీష్. చక్కగా బల్గేరియన్ డిషెస్ అన్నీ కూడా ఈ వారం అంతా ట్రై చేస్తూ ఉన్నాము. అందులో భాగంగానే ఇవాళ కూడా 2 అద్భుతమైన డిషెస్ని మీకోసం తీసుకొచ్చేసాను. మొదటిది మంచి స్టార్టర్ మీకోసం తయారు చేయబోతున్నాను. చాలా డిఫరెంట్గా నేమ్ ఉంటుంది. కుకింగ్ ప్రాసెస్ కొద్దిగా సులభంగానే ఉంటుంది. నిజానికి చెప్పాలంటే అథెంటిక్ ట్రెడిషనల్ ఫ్యామిలీ మీల్ ఎప్పుడైతే తింటారో అలాంటి టైంలో ఈ ఫుడ్ని తయారు చేసుకుంటారు వాళ్ళు బల్గేరియన్ పీపుల్ అంతా కూడా. దీని పేరు ఏంటంటే జువిచ్. ఈ జువిచ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. ఎగ్ ప్లాంట్ కొద్దిగా కావాలి, నేను మొత్తం తీసుకున్నాను కానీ ఇంతే కావాలన్నమాట. ఒక పోర్షన్ చిన్న ఎగ్ ప్లాంట్ ఒకటి తీసుకోవాలి, అంటే మన భాషలో చెప్పాలంటే వంకాయ ఒకటి చిన్న సైజ్ది. అలాగే పెప్రికా పౌడర్ తీసుకున్నాము. పెప్రికా పౌడర్ లేకపోతే కారపొడి కూడా తీసుకోవచ్చు. ఇదైతే కొద్దిగా కారం తక్కువ ఉంటుందనే ఉద్దేశంతో దీన్ని వాడుతున్నాము. అలాగే చికెన్ బ్రెస్ట్ పీసు బోన్లెస్ క్యూబ్స్ తయారు చేసి పెట్టుకున్నాం అనమాట. పొటాటో ఒకటి, అంటే బంగాళదుంప, దాంతోపాటుగానే బీన్స్ కట్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ, ఆ బీన్స్ కావాలి. అలాగే ఉల్లిపాయ, క్యారెట్, దాంతోపాటుగా టొమాటో పేస్ట్. ఇవన్నీ కాకుండా వీటితో పాటుగానే సీజనింగ్ వాసుకోవడానికి సాల్ట్ అండ్ పెప్పర్ కూడా యూస్ చేస్తున్నాను. కోరియాండర్ తోటి గార్నిష్ చేయడానికి కొద్దిగా వాడతాను. దాంతోపాటుగా బెల్ పెప్పర్స్లోంచి కూడా ఏదో ఒక కలర్ని వీటి కాంబినేషన్లో కొద్దిగా అంత ముక్క వాడతాను అనమాట. స్టార్టర్స్ కదా, పైనుంచి యాడ్ అయితే బాగుంటుంది. చికెన్ ఎప్పుడైనా సరే స్టార్టర్ లాగా చేసుకొని పక్క నుంచి క్యాప్సికమ్ ఉండి దాన్ని పక్క నుంచి తింటున్నట్టయితే ఆ కంప్లిమెంట్ కింద బాగుంటుంది. నిజంగానే ట్రై చేయండి ఎప్పుడైనా, చాలా చక్కగా ఉంటుంది. ఓకే, మన ప్రాసెస్ మొదలు పెట్టేసుకుందాం. చాలా సింపుల్గా అలా 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 వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఆనియన్ కట్ చేసుకుంటున్నా. ఇందాకే చెప్పాను కదా మీకు, ఇది చాలా చాలా ట్రెడిషనల్ ఫుడ్ బల్గేరియన్స్కి. ముఖ్యంగా వింటర్ సీజన్లో ఎక్కువగా తింటారు అంటారు వీళ్ళు దీన్ని. చల్లటి వింటర్లో ఫ్యామిలీ మొత్తం కూర్చొని దీన్ని తయారు చేసుకొని ఫ్యామిలీతో పాటు తినే ఒక ఫుడ్ కింద అనమాట. సో మంచి ట్రెడిషనల్గా ఆ ప్రాక్సిమిటీ ఉంటుంది అందరికీ కూడా, కాబట్టి అది గుర్తుపెట్టుకుందాం. మీరు కూడా ఎప్పుడైనా సరే ట్రై చేసుకొని స్టార్టర్ కింద హ్యాపీగా తినేయచ్చు అనమాట. ఓకే, 1 by 1 ఫ్రై అయిపోతూ ఉండడమే కాబట్టి ఆనియన్ కట్ చేసుకున్న తర్వాత పెనం పెట్టేసుకొని 1 by 1 వేడి చేసేసుకుంటాను నేను. ఓకే, మిగతా అన్ని కట్ అయిపోయాయి. బంగాళదుంప ఒకటి ఉంది, దీన్ని కూడా కట్ చేసుకుంటాను. అయిపోయింది కదా, ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాను. ఆయిల్ కాస్త ఎక్కువ వేసుకున్నాను. రీజన్ ఏంటంటే ఆనియన్స్ ఒకటే కాదు, గోల్డెన్ వెజిటబుల్స్, చికెన్ అంతా కూడా ఉంది కాబట్టి అవన్నీ సాటే అవ్వడం కోసం సరిపోయే విధంగా కాస్త ఎక్కువ ఆయిల్ వేసా. నౌ ఆనియన్స్ వేసా. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత క్యారెట్ యాడ్ చేస్తాను. దీనికి కొద్దిగా టైం ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. క్యారెట్ అట్లా కలిసిపోయి ఆయిల్ అంతా కూడా అప్లై అయింది అనే టైంలో నెక్స్ట్ వెజిటేబుల్ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇందులో బంగాళదుంప అలాగే బీన్స్ కూడా వేసేస్తున్నాను. కుక్ అయిపోయింది కొద్దిగా. ఇంకా చికెన్ కుక్ అయ్యేదానికి టైం ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఇవన్నీ కూడా ఇంకా ఎక్కువ ప్రాపర్గా కుక్ అయిపోతాయి. సో ఇప్పుడు చికెన్ యాడ్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ చికెన్ కూడా కుకింగ్ స్టేజ్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు కొద్దిగా ఎగ్ ప్లాంట్ వేస్తున్నాను.
ఎగ్ ప్లాంట్ అంటే వంకాయ ముక్కలు కొన్ని వేశాను. అలాగే గ్రీన్ కానీ ఎల్లో కానీ రెడ్ కానీ ఏదో ఒకటి ఒక ముక్క తీసుకొని క్యాప్సికమ్ క్యూబ్స్ కట్ చేసుకొని పెట్టుకుందాం. చాలు. ఇప్పుడు టొమాటో పేస్ట్ వేస్తున్నాం. ఈ టొమాటో పేస్ట్ అంతటికి కలవాలి, కొద్దిగా ఎగురులాగా రావాలి అనే దానికోసం కొద్దిగంత వాటర్ యాడ్ చేస్తున్నాం. పేస్ట్ అంతా పట్టేస్తుంది టొమాటో పేస్ట్ నుంచి. అస్సలు విషయాలు ఇప్పుడు పడుతున్నాయి. ఏంటది? పెప్రికా పౌడర్, ఇంకా సాల్ట్ అండ్ పెప్పర్. పెప్రికా పౌడర్ వేసాను కదా, అలాగే కొద్దిగా పెప్పర్ వేస్తున్నా, ఆ తర్వాత సాల్ట్ కూడా వేస్తాను. సాల్ట్. సీజనింగ్ అంతా అయిపోయింది కదా, లాస్ట్లో కొద్దిగా మింట్ చాప్ చేసుకొని దాంట్లో వేసేద్దాం. మింట్ కూడా చాలా ఫ్రెష్గా ఉందండి, గుమ్మగుమ్మలాడిపోతుంది. తిరిగిపోయింది. చూడ్డానికి కూడా బాగుంది కదా ఇప్పుడు. చాలా చక్కగా ఉంది, ఘాటు కూడా వస్తుంది పెప్రికా పౌడర్ది, వాటి తాలూకు మంచి స్టార్టర్ అనమాట. ఆ ఫోర్క్లు పెట్టుకొని అలా అలా ఒకటోటి గుచ్చుకొని తినడానికి చాలా చక్కగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వేడివేడిగా కూడా తింటారు దీన్ని, వెచ్చగా అయిన తర్వాతనే తింటూ ఉంటారు. ఫుడ్ అయితే రెడీ అయిపోయింది. ఇవన్నీ క్లీన్ చేసుకొని ఒకసారి ప్రజెంటేషన్లో పెడదాం, ఎలా ఉంటుందో మీరు చూద్దరు కానీ.
డెఫినెట్లీ డిఫరెంట్ ఉంది, హ్యాపీగా తాక్కుంటూ చేద్దాం అన్నట్లుగా. అలాగే నెక్స్ట్ డిష్ కోసం ఇంగ్రీడియంట్స్ కూడా సెట్ చేసుకున్నాను. బల్గేరియన్కి సంబంధించిన మరో డిష్ ఇది. ఒక రకమైన సాలడ్ అనమాట. సింపుల్ సాలడే కానీ టేస్టీగా ఉంటుంది, దాంతోపాటు కానీ ఈజీగా తయారు చేసుకోవచ్చు కూడా. ముఖ్యంగా ఇందాకే చెప్పాను కదా, కీరా 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 అంటూ బల్గేరియన్స్ అంతా కూడా కీరా బాగా తింటారని. ఇది కూడా కీరా బేస్ మీద వచ్చే సాలడే. ముఖ్యంగా సమ్మర్లో ఎక్కువగా తింటూ ఉంటారు బల్గేరియన్స్ అంతా కూడా. మనం తయారు చేసుకోబోతున్న ఆ సాలడ్ పేరేంటంటే షాప్స్కా. ఈ షాప్స్కాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. బేసిక్గా కీరా గురించి మాట్లాడాం కాబట్టి ఒక కీరా తీసుకున్నాం, అలాగే ఒక ఉల్లిపాయ, దాంతోపాటుగానే ఇక్కడ చూసినట్లయితే చీజ్ తీసుకున్నాను. దీన్నే పన్నీర్ తోటి కూడా చేసుకోవచ్చు కావాలనుకున్నట్లయితే. సో దాంతోపాటుగా టొమాటో, దాంతోపాటుగానే కొద్దిగా నిమ్మకాయ కూడా తీసుకున్నాను అనమాట. అలాగే సీజనింగ్ కోసం సాల్ట్ అండ్ పెప్పర్ కూడా యూస్ చేసుకుంటాను. వెనిగ్రేట్ డ్రెస్సింగ్ కూడా చేయాల్సి వస్తుంది కాబట్టి ఆయిల్ కూడా వాడతామన్నమాట. సో ఇందులో కటింగ్స్ సింపుల్గా ఉన్నా కూడా కొద్దిగా కటింగ్స్ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి ఫస్ట్ కటింగ్స్ చేసుకుందాం. కుక్ చేసే పని ఏం లేదు, సాలడ్ కాబట్టి అలాగే రెడీ అయిపోతుంది. ఓకే, అన్నీ ఒకే సైజులో క్యూబ్స్ తయారు చేసుకుందాం అనుకుంటున్నా. అది కూడా కొద్దిగా ఈ షేప్లో పెట్టుకుందాం, బాగుంటుంది. కట్ చేసుకున్నాం కదా, ఇంకా ఆనియన్ ఇంకా టొమాటో మాత్రం కట్ చేసుకోవాలి. సరే, వీటిని కూడా ఒకేసారి కట్ చేసుకొని ప్రాసెస్లో కంటిన్యూ చేద్దాం. ఈ చీజ్ని మాత్రం కట్ చేయకుండా జస్ట్ క్రంబుల్స్ చేసేసుకుని వేసుకుంటాం అనమాట. ఇప్పటివరకు రెడీ అయిపోయింది. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని వెనిగ్రేట్ రెడీ చేసుకుంటాం. మనం అనుకుంటూ ఉంటాం కదా, సాలడ్కి బేసిక్గా ఏంటంటే వెనిగ్రేట్ డ్రెస్సింగ్ అనేది కావాల్సి వస్తుంది. ఆ డ్రెస్సింగ్ని మనం వెనిగ్రేట్తో తయారు చేస్తాం అనమాట. దీనికోసం కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నా. ఆలివ్ ఆయిల్ ఉంటే ఆలివ్ ఆయిల్ ప్రిఫరబుల్ అనమాట. సో వెనిగ్రేట్ కోసం ఆయిల్ తర్వాత కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను, కొద్దిగా పెప్పర్ వేస్తున్నాను. అసలు ఎక్కువే పడుతుంది ఎందుకంటే బోల్డ్ అంత సాలడ్ ఉంది కాబట్టి దాని అంతటికి కూడా ఇందులోంచినే కారం రావాలి, అందుకని. ఓకే, అప్పటికే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. దీంట్లో లెమన్ వేసుకుందాం. బేసిక్గా దీన్ని మనం అండం కూడా లెమన్ వెనిగ్రేట్ అంటాం, ఎందుకంటే లెమన్తో చేస్తున్నాం కాబట్టి. ఒకవేళ మస్టర్డ్ కానీ ఇట్లాంటివి ఏమైనా యాడ్ చేసినప్పుడు ఆ పేరు కూడా పెట్టుకుంటారనమాట. ఆయిల్లో జనరల్గా ఏంటంటే ఈ వాటర్ సాల్యుబుల్ ఐటమ్స్ అన్నీ కూడా మిక్స్ అవ్వవు జనరల్గానే. ఏమవుతుందంటే సపరేట్గా ఆయిల్ మాలిక్యూల్ సపరేట్గా, వాటర్ మాలిక్యూల్ సపరేట్గా ఉండిపోతాయి. బట్ ఇక్కడ ఏమవుతుందంటే మనం ఎప్పుడైతే ఇట్లా విస్క్ చేస్తూ ఉంటామో ఈ రెండు కలిసిపోతాయి ఒకసారి. అంటే నిమ్మరసము, వాటర్ సాల్యుబుల్, ఆయిల్ అనేది డిఫరెంట్ స్టేట్లో ఉంటుంది కాబట్టి ఆ రెండు మామూలుగా అయితే కలవు. ఇప్పుడు ఎప్పుడైతే మనం ఇలా విస్క్ చేస్తూ ఉన్నప్పుడు సాల్ట్ కరగడము, దాంతోపాటుగానే ఇవన్నీ కలిసిపోవడం కూడా జరుగుతాయి. అప్పుడే ఆ వెనిగ్రేట్ ఫామ్ అవుతుంది అనమాట, బాగుంటుంది. ఇది ఇలా పక్కన పెట్టేసుకొని ఇందులో ఒకటే వెజిటబుల్స్ ఫస్ట్ కట్ చేసిన కీరా ముక్కలు వేసేసుకుంటున్నాము. తర్వాత టొమాటో, తర్వాత ఆనియన్ కూడా వేసేసుకుంటాం. ఇప్పుడు ఇందులో గ్రేటర్ తీసుకొని పెద్ద సైజులోని క్రంబుల్స్ చేసుకోవడానికి చీజ్ వేస్తాను అనమాట. జస్ట్ చేత్తో నలిపినా కూడా సరిపోతుంది, బట్ ఒకే ఈవెన్గా సైజ్ వస్తుందనే ఉద్దేశంతో ఇలా వేస్తున్నాను అనమాట. చేత్తో నలపాలన్నా కూడా క్రంబుల్స్ చేసుకునే విధంగా ఇట్లా నలిపేస్తాను.
అయిపోయింది కదా, ఇంకా టాస్ చేయడమే తరువాయి. ఏదో తక్కువైంది, పని చేస్తున్నాను. ఒక బెల్ పెప్పర్స్ కూడా వేసేస్తాను. బెల్ పెప్పర్స్, దాంతో పాటుగా ఎల్లో పెప్పర్స్ కూడా కొద్దిగా వేద్దాం. రెడ్ కోసం అయితే ఆల్రెడీ టొమాటో ఉంది కదా, ఆ రెడ్ కలర్ కాంట్రాస్ట్ ఎలాగో ఇస్తుంది మంచిగా. సో ఎల్లో ఒకటి వేస్తే ఇంకొక కలర్ కూడా ఉన్నట్టు ఉంటుంది, సాలడ్ కలర్ఫుల్గా కూడా ఉంటుంది. ఎల్లో బెల్ పెప్పర్స్ కూడా వేసుకుంటాం. నైస్ అండ్ ఫైన్, అన్నీ కూడా సెట్ అయిపోయాయి. ఇప్పుడు దీన్ని ప్రాపర్గా ఒక ప్లేట్లో తీసుకొని ప్రజెంటేషన్లో ఎలా ఉంటుందో చూద్దాం. కౌంటర్ అంతా కూడా క్లీన్ చేసుకొని మీకోసం నీట్గా ప్రెజెంటబుల్ లొకేషన్కి తీసుకొచ్చాను. ముఖ్యంగా కీరాతో తయారు చేశాం కాబట్టి చాలా చాలా ముఖ్యం అండి ఇది. సమ్మర్లో బాగా ఉపయోగపడుతుంది, బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా సేవ్ చేస్తూ ఉంటుంది. అందుకనే వీళ్ళు కూడా బల్గేరియన్స్ కూడా దీన్ని ఎక్కువ సమ్మర్లో యూజ్ చేస్తారు ఈ సాలడ్ అని చెప్తూ ఉంటాను కదా, అందుకనే చాలా బాగుంటుంది. కీరా వల్ల బోల్డ్ అని ఉపయోగాలు ఉంటాయి, ఇది ఒకటే కాదు. నిజానికి చెప్పాలంటే డీహైడ్రేషన్ రాకుండా చూస్తూ ఉంటుంది, బోల్డ్ అండ్ ఫైబర్ అందులో ఉంటుంది కాబట్టి ఫైబర్ కంటెంట్గా కూడా తీసుకోవచ్చు. అందుకనే హెల్దీ సాలడ్ అని చెప్పచ్చు అన్నమాట. చక్కటి సాలడ్ రెడీ అయింది, చూస్తున్నారు కదా, కలర్ఫుల్గా కూడా ఉంది. అయిపోద్దండి. ఎమ్మి ఎమ్మి
ఏం వండకుండా ఏం చేయకుండా ఇంత చక్కటి ఫుడ్ మనం తయారు చేసుకుని తినొచ్చంటే ఆలస్యం ఎందుకు చెప్పండి. హ్యాపీగా తయారు చేసుకోండి. డౌట్ వచ్చి